నీకు చూపిస్తా. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఈ రోజు నేను తిరుమలకి అయితే బయలుదేరానండి. మా తిరుపతిలో ఉన్న అలిపిరి మెట్ల ద్వారా అయితే తిరుమలకి అయితే బయలుదేరాను. చూస్తున్నారు కదండి, ఎంతో మంది జనం ఈ రోజు సండే కావడంతో కూడా చాలా మంది అయితే తిరుమలకి అయితే బయలుదేరుతున్నారు. తిరుమలకి వెళ్ళేటప్పుడు ఇక్కడ అలిపిరి దగ్గర ఏడుకొండల వెంకన్న స్వామిని మొక్కుకొని మేము క్షేమంగా వెళ్లి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటారు భక్తులందరూ. వెళ్లే నడక మార్గంలో కూడా మనకి చెకింగ్ అయితే చేస్తారండి. చూస్తున్నారు కదండి, మందు గాని ఎక్కువ డబ్బు గాని అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ గాని అలౌడ్ అయితే ఉండదు. అలాగే మనం ఈ నడక మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు ఒక దట్టమైన అడవిలో అయితే వెళ్తామండి. మార్గంలో వెళ్ళేటప్పుడు మాకు అడవి కోళ్ళు అయితే కనిపించాయండి. చూస్తున్నారు కదండి, 4 ఉన్నాయి. అలాగే కొంత దూరం వెళ్ళగానే మాకు జింకలు కూడా కనిపించాయండి. చూస్తున్నారు కదండి, సుమారుగా 4-5 జింకలు అయితే కనిపించాయి. అలాగే కొంచెం దూరంలో అయితే మరికొన్ని అయితే ఉన్నాయండి. భక్తులు వీటికి అయితే అరటి పళ్ళు ఇవైతే ఆహారంగా ఇస్తున్నారు. మేము 2300 మెట్లు అయితే ఎక్కామండి. ఇంకా 1250 మెట్లు అయితే ఉన్నాయి. ఇంత దూరం వెళ్ళగానే మాకు ఒక పెద్ద ఉడత అయితే కనిపించిందండి. చూస్తున్నారు కదండి, ఇది అడవిలో పెరిగే చాలా పెద్ద జాతి ఉడతండి. ఈ ఉడత నేనైతే మామిడికాయ అయితే కొనిచ్చానండి. చూస్తున్నారు కదండి, ఎంత బాగా ఎత్తుకొని తింటుందో. ఇలా వచ్చే భక్తులందరూ కూడా వీటికి ఆహారం అయితే వేస్తూ ఉంటారండి. ఇలా ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ అలిపిరి మెట్ల ద్వారా రండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే కొంత దూరం వెళ్ళగానే మనకు చూడండి, ఇక్కడ ఒక పెద్ద కోతులు అయితే కనిపిస్తున్నాయి. వీటి మొహం కూడా మొత్తం నల్లగా అయితే ఉందండి. వీటిని మా సైడ్ అయితే గన్నంగి అని పిలుస్తారు. మీ సైడ్ ఏం పిలుస్తారు కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆరంభం మాత్రమేనండి. మేము తిరుమలకు ఎలా చేరుకున్నాము, మాకు దర్శనం ఎలా అయ్యింది, అలాగే తిరుమల దేవస్థానం వాళ్ళు కొత్తగా పెట్టిన రూల్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా గోవిందా.